ఇప్పుడు నేను చెప్పబోయే వార్తని మీరు మొత్తం చూడాల్సిందే. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పాల్సిందే. ఎందుకంటే అంతలా ఉంటుంది ఈ విషయం. అసూయ. ఒక అమ్మాయిపై మరొక అమ్మాయికి అసూయ కలిగితే ఇంత దారుణంగా ఉంటుందనే విషయం ఇది. ఇద్దరు కూడా ఒకే హాస్టల్లో ఉంటున్నారు, ఒకే హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉన్నారు. కానీ తోటి విద్యార్థి క్లాస్లో ఫస్ట్ వస్తుందని అసూయపడిన మరొక స్టూడెంట్ ఏం చేసింది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు చూస్తే అసూయ ఇంత పని చేస్తుందా? అసూయ పరులను మీరు చాలా మందిని చూసుంటుంటారు, కానీ ఈ స్థాయిలో అసూయ పరులను చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఈ వార్తను మీరు కంప్లీట్గా చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియజేయాల్సిందే. అమ్మాయి ఏం చేసిందంటే, హాస్టల్లో ఉంటున్న ఒక అమ్మాయి అందరికంటే ఆఖరణ కాలేజ్లో జాయిన్ అయింది. కానీ అందరికంటే ఫస్ట్ క్లాస్ వస్తుంది. సహజంగా కొన్ని 100%లో ఇలాంటి సినిమాల్లో హీరోయిన్ ఫస్ట్ క్లాస్ వచ్చేటప్పటికి హీరోకి అసూయ కలుగుతుంది కదా. అసూయ కలిగినప్పుడు ఏం చేస్తాం ఆ సినిమాలో మనం చూస్తాం. కానీ రియల్గా ఒక అమ్మాయి తనకంటే క్లాస్లో ఫస్ట్ వస్తుందని అసూయపడి ఏం చేసింది అంటే, అమ్మాయి జుట్టు కట్ చేసింది. జుట్టు కట్ చేయడమే కాదు, చేయి కోసేసింది. చేయి కోసి క్షుద్ర పూజలను ఏర్పాటు చేసింది. నిన్ను చంపేస్తాను అని ఒక లెటర్లో రాసి బెదిరించింది. ఆ అమ్మాయి కేకలు వేయడంతో బయటికి పారిపోయింది. ఇదంతా కర్నూలు జిల్లాలో జరిగింది. అంటే ఒక క్లాస్మేట్ పై, తోటి విద్యార్థినిపై, ఒక అమ్మాయిపై మరొక అమ్మాయికి అసూయ కలిగితే ఇంత దారుణంగా వ్యవహరిస్తారని అందరూ ముక్కును వేలేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఎస్ఎఫ్ఐ అక్కడికి వచ్చే ఆందోళన కూడా చేస్తుంది. ఈ వార్త మొత్తం చెప్తున్నాను. మీరు విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి అసూయ పరులను మీరు కూడా ఎప్పుడైనా చూసారా? మీ స్నేహితుల్లో కూడా ఇలాంటి అసూయ పరులు ఎక్కడైనా ఉన్నారా? మీరు కమెంట్ చేయండి. కర్నూలు జిల్లాలో బీతాండ్రపాడు ఎస్ఆర్ విద్యా సంస్థల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్ఆర్ విద్యా సంస్థల్లో ఒక విద్యార్థి క్షుద్ర పూజలు చేసింది. ఒక లెటర్ కూడా రాసింది. ఆ లెటర్లో ఏం రాసిందో చెప్తున్నాను చూడండి. వసే, ఎందుకే నీకు అంత కొవ్వు? ఎందుకు నా దారికి అడ్డొస్తున్నావు? ఎందుకు ఫస్ట్ వస్తున్నావు? అంటే అమ్మాయి ఫస్ట్ క్లాస్ వస్తుందంట, బాగా చదువుతుందంట, ఫస్ట్ క్లాస్ వస్తుందంట. ఎందుకు ఫస్ట్ వస్తున్నావు? లాస్ట్లో జాయిన్ అయ్యావు, లాస్ట్లోనే ఉండు. మర్యాదగా చెప్తున్నా, లేకపోతే ఇక నీ పని అంతే, జాగ్రత్త అంటూ చూడండి. ఒకసారి ఆ లెటర్ రాసింది, అక్కడ నిమ్మకాయలు పెట్టింది. అంతేకాదు ఇంకొక దృశ్యాన్ని కూడా మీకు చూపిస్తాను. అక్కడ అమ్మాయి జుట్టు కూడా పెట్టింది. యు ఆర్ ఫినిష్డ్, బ్లెస్సీ, యు ఆర్ ఫినిష్డ్ అంటూ ఒక చిన్న ఫోటోను వేసింది. కిల్ యూ, చంపేస్తాను నిన్నంటూ పెట్టింది. ఆ అమ్మాయి జుట్టు కట్ చేసింది. ఆ అమ్మాయి జుట్టును కోసేసింది. చూడండి ఒకసారి, జుట్టును కట్ చేసి ఆ పేపర్లో పెట్టి అక్కడ ఒక తగ్గేదేలే అన్నట్టు సింబాలిక్గా కూడా ఉంది అక్కడ. సో యు ఆర్ ఫినిష్డ్ అని పెట్టింది, జుట్టు కట్ చేసింది, ఆ నిమ్మకాయలు పెట్టింది, యు ఆర్ ఫినిష్డ్ అని చెప్తుంది, కిల్ యూ అని చెప్తుంది. అంటే ఒక అమ్మాయిపై మరొక అమ్మాయికి అసూయ కలిగి చంపేస్తుందా? ఇంత దారుణమో చూడండి ఒకసారి. అమ్మాయి చేయి కోసేసింది. చేయి కోసేసి ఆ రక్తపు బొట్లు పట్టుకుని వెళ్ళి అక్కడ క్షుద్ర పూజలు చేస్తున్నట్టుగా అమ్మాయి బిల్డప్ ఇచ్చింది.